హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. జగన్ వృద్ధులపై పన్నిన కుట్ర ఇప్పుడు బట్టబయలైంది. ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇది ఎక్కువగా వినిపిస్తుంది. అసలు ఏంటి ఆ కుట్ర, ఇప్పుడు అది ఎలా బయటకు వచ్చింది, ఇప్పుడు దాడి గురించి మనం పూర్తిగా వివరాల్లోకి వెళ్ళి తెలుసుకుందాం. దీని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు. ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, జగన్ వృద్ధులపై ఒక కుట్ర పన్నాడు, ఇప్పుడు అది బయటికి వచ్చింది. అండ్ రెండోది వచ్చేసి ఎలక్షన్స్ టైంలో, ఎలక్షన్స్కి ఒక 2 నెలల ముందు వాలంటీర్లు లేకపోవడం వల్ల పెన్షన్లు పంపిణీ జరగదు, వృద్ధులకి పెన్షన్లు ఇవ్వలేము అని అనేసి అన్నారు. ఇప్పుడు చూసుకుంటే టీడీపీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు లేకుండానే ఈ పెన్షన్ల పంపిణీ జరుగుతుంది. అదే కారణాన్ని ఇప్పుడు చూపించి జగన్ కుట్ర పన్నాడు, అప్పుడు కావాలనే పెన్షన్లు ఆపేశాడు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమంటారు? జగను పరిపాలనలో అన్ని కుట్రలు కుతంత్రాలు వీటితోనే సాగింది చాలా కాలం. పరిపాలన మీద వాళ్ళకి దృష్టి లేదు. జగన్ ప్రధానంగా ఆలోచించింది, అవతల చంద్రబాబు నాయుడికి వయసు అయిపోయింది కదా, ఆయన తర్వాత పార్టీలో వచ్చేవారు ఎవరు లేరు కదా, ఆ పార్టీని నామరూపాలు లేకుండా చేద్దామని ఒకటి. 2, తనకి ప్రత్యర్థిగా బాగా వయసులో ఉండి పోరాటం సాగిస్తున్నటువంటి జనసేన మీద ప్రజలకు అసహ్యం కలిగేలాగా ఆయన గతంలో ఎలాగైతే 2 సీట్లు కూడా గెలుచుకోకుండా ఓడిపోయాడో ఇప్పుడు అలాగే చేద్దామన్న ఆలోచనలతో వ్యూహాలు పన్నాడన్నమాట. ఆ వ్యూహాల్లో ఒక భాగమే వాలంటీర్లు. అంటే 5,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు నెలంతా వెట్టి చాకిరీ చేయాలి. కానీ 5,000 రూపాయలు ఎందుకు ఇస్తున్నారంటే అన్పెయిడ్ వాలంటీర్స్గా వాళ్ళని ఉపయోగించుకుంటాడు. అంటే పార్టీలో పార్టీ కోసం పనిచేస్తున్న వర్కర్స్గా ఉపయోగించుకుంటాడు. వాళ్ళకేమో ప్రజాసేవ చేసే వాలంటీర్లుగా పేరు పెట్టాడు. వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైనటువంటి అధికారిక పత్రాలు లేవు. నువ్వు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధీనంలో పనిచేస్తున్నావు, అట్లాంటి ఏమి లేవు. అంతే, వాళ్ళు ఉండమంటే ఉండడం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడం, అంతే. అందువలన మొదటి నుంచి ఈ వ్యూహరచన చేస్తూనే ఉన్నాడు. అందులో ఒక భాగం ఏంటంటే ప్రతిపక్షాలని తిట్టించడం, ప్రతిపక్షాల మీద బురద జల్లడం, ప్రతిపక్షాలు లేకుండా చేద్దామన్న కంకణం కట్టుకోవడం, మరో 20 ఏళ్ల పాటు జగనే ముఖ్యమంత్రిగా ఉంటాడనేటువంటి ఆలోచనతో ఉండడం. అందువల్ల ఇక్కడ ఏం చేశారంటే ఈ వాలంటీర్స్ తాలూకు ఉపయోగం ఎంతో ఉందని, ఎంత ఉందో చెప్పాలని, అంటే ఎలక్షన్ ముందుగా బాగా, అంటే మే నెలలో మంచి ఎండలన్నమాట, మామూలు కాదు. అటువంటి ఎండల్లో ఏం చేశాడు, ఏప్రిల్ మేలో వాలంటీర్ని, అంటే వాళ్ళు అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎవరికి వారు రాజీనామా చేసేలాగా ప్లాన్ చేశాడు. రాజీనామా చేసేయాలంటే వాళ్ళకి అర్థం కాలేదు, ఎందుకు తీసుకున్నారు, ఎందుకు ఇలా మమ్మల్ని మళ్ళీ రాజీనామా చేయమంటున్నాడు, ఎందుకు సెల్ ఫోన్లు అయ్యి అప్పచెప్పమంటున్నాడు, వాళ్ళకి తెలిసింది కాదు. ఆ కుట్రలో ఒక భాగమే ఇది. తర్వాత ఏంటంటే ప్రజలు ప్రశ్నిస్తున్నారు, వాలంటీర్లు ఏమిటి, వాలంటీర్లు ఏం చేస్తున్నారని. ఏం చేస్తున్నారో చెప్పాలంటే ఇదే సమయం, మంచి ఎండల సమయంలో సచివాలయంలో ఉన్న ఉద్యోగులకి ఏమో చెప్పినట్టయితే మేము వెళ్ళి పెన్షన్లు అయ్యి ఇవ్వని చెప్పేశారు. అప్పుడు విశాఖపట్నంలో ఆయన పార్టీ వర్గాల వారు వేసిన ప్లాన్ ఏమిటంటే, ఈ ముసలాళ్ళని తిప్పించినట్టయితే ఏదో కొంచెం గలబా జరుగుద్ది కదా, అమ్మ రామకృష్ణ అనుకున్న వాళ్ళు ఆ పెన్షన్ ఆఫీస్ ఎక్కడుందో అక్కడికి వెళ్ళి పెన్షన్లు తీసుకోవాలంటే, అది కూడా సచివాలయంలో ఎక్కడో ఇస్తున్నారంటే అక్కడ పోయి పెన్షన్ తీసుకోవాలంటే కొంచెం అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఉంటారు, బాధపడిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా చాలా చచ్చిపోయారు కొంతమంది. అలా చచ్చిపోయిన వాళ్ళ సంఖ్య 30 మంది ఉన్నారన్నమాట. ఈ 30 మందిని తెలుగుదేశం పార్టీ వాళ్ళే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు మాకు అడ్డు రావడం వల్లే చచ్చిపోయారనేటువంటి పెద్ద బాంబు పేల్చాడన్నమాట. అంటే ఏమిటి, అప్పుడు సచివాలయంలో
అంటే పెన్షన్లు ఇవ్వమంటే వాళ్ళు ఒప్పుకోలేదని చెప్పారు కదా. మరి ఈరోజు ఆంధ్రదేశం అంతటా పెన్షన్ ఎలాగ అందింది అందరికీ? ఎలాగందింది? వాళ్ళు చేశారుగా. 1వ తారీఖుని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులే కదా వాళ్ళు. వాళ్ళందరూ అంటే హాల్లో కూర్చుంటున్నారు, హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటున్నారు. ఏదో వాళ్ళు తగినంత పని లేదు, అందువలన వాళ్ళ చేత పెన్షన్లు ఇప్పించారు, అందుకున్నారుగా. వికలాంగులు అందుకున్నారు, పెన్షనర్లు అందుకున్నారు. ఇంకా ఏదైనా ప్రమాదవశాత్తు చాలా ఏదో అనాథగా ఉండి ఆరోగ్యం పాడైపోయే వాళ్ళు కూడా 90% డ్యామేజ్ అయిపోయే వాళ్ళకి ఎవరు చూడరు వాళ్ళు. అట్లాంటి వాళ్ళకు కూడా 15,000, వికలాంగులకి 7,000, పెన్షనర్స్కి 4,000 ఇచ్చారుగా. తర్వాత మరి అప్పుడు ఆయన కేవలం ఏంటంటే తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద ఇట్లాంటి నింద పడ్డానికి ఇది జగన్ చేసిన కుట్రే అని ప్రజలకి బోధపడింది. ఎప్పుడు బోధపడింది? ప్రజలు ఎవరు నమ్మలేదు. జగన్మోహన్ రెడ్డి 3,000 ఇస్తే మేము 4,000 ఇస్తామని చెప్పారు కదా, అప్పుడు ప్రజలు నమ్మలేదు. అంటారు ఎలక్షన్స్ కదా దానికోసం అంటారు అనుకున్నారు. నిజంగా 1వ తారీఖుకి వెళ్ళి ఆ ప్రజలకి 4,000 ఇచ్చేసరికి వాళ్ళకి మొత్తం గతం గుర్తుకొచ్చిందన్నమాట. జగన్ చేసే కుట్రలన్నీ ఆ జగన్ అక్కడ ప్రకటించాడు 3,000 అని. ఏం చేశాడు? 2,250 ఒక సంవత్సరం, మళ్ళీ ఇంకో సంవత్సరం 2,500, ఇంకో సంవత్సరం, 3వ సంవత్సరం 2,750 అలా మొత్తం 5 సంవత్సరాల్లో 3,000కేమో స్ప్లిట్ చేశాడు. యాక్చువల్గా ఇచ్చింది ఏమిటి? చంద్రబాబు నాయుడు ఎంతైతే 2,000 ఇచ్చాడు అంతే ఇచ్చాడు. అక్కడి నుంచి 250 రూపాయలు చొప్పున పెంచాడు అనమాట. ఇక్కడ అలా కాకుండా తెలుగుదేశం వాళ్ళు ఒకేసారి 1,000 రూపాయలు పెంచారు. ఆ పెంచిన 1,000 రూపాయలు ఇచ్చేసారు అంతే. మొత్తం 4,000 ఇచ్చారన్నమాట. అంటే వీళ్ళు మాటల మనుషులు కాదురా, చేతల మనుషులురా అని పెన్షనర్స్ అందరికి కూడా అది అంటే వాళ్ళలో పశ్చాత్తాపం మొదలైంది. కొంతమంది అయితే ఏడ్చేశారన్నమాట, కళ్ళ నీళ్ళు తెచ్చుకున్నారన్నమాట. వాళ్ళకేమో ప్రజాసేవ చేసే వాలంటీర్లుగా పేరు పెట్టాడు. వాళ్ళకి ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైనటువంటి అధికారిక పత్రాలు లేవు. నువ్వు స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధీనంలో పనిచేస్తున్నావు, అట్లాంటి అట్లా ఏమి లేవు. అంతే వాళ్ళు ఉండమంటే ఉండడం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోవడం అంతే. అందువలన మొదటి నుంచి ఈ వ్యూహరచన చేస్తూనే ఉన్నాడు. అందులో ఒక భాగం ఏంటంటే ప్రతిపక్షాలని తిట్టించడం, ప్రతిపక్షాల మీద బురద జల్లడం, ప్రతిపక్షాలు లేకుండా చేద్దామన్న కంకణం కట్టుకోవడం, మరో 20 ఏళ్ల పాటు జగనే ముఖ్యమంత్రిగా ఉంటాడనేటువంటి ఆలోచనతో ఉండడం. అందువల్ల ఇక్కడ ఏం చేశారంటే ఈ వాలంటీర్స్ తాలూకు ఉపయోగం ఎంతో ఉందని, ఎంత ఉందో చెప్పాలని, అంటే ఎలక్షన్ ముందుగా బాగా అంటే మే నెలలో మంచి ఎండలన్నమాట, మామూలు కాదు. అటువంటి ఎండల్లో ఏమి చేశాడు? ఏప్రిల్ మేలో వాలంటీర్ని అంటే వాళ్ళు అంటే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఎవరికి వారు రాజీనామా చేసేలాగా ప్లాన్ చేశాడు. అది జగన్మోహన్ రెడ్డి తాలూకు కుట్ర. ఇవన్నీ బయటపడుతున్నాయి. చేసిన పాపం ఎటుపోతుంది? ఎటు పోదు, మనం అంటే వస్తుంది.